నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ నేను రత్న ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు కరోనా పీఆర్సీ అంశాలపై సుదీర్ఘ చర్చ ప్రతి జిల్లాకు విమానాశ్రయం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశం కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల అరెస్ట్ చెప్పుడు మాటలు విని సమ్మెకు దిగొద్దు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పేర్ని నాని సూచన ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది సమ్మె నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు జనసేనతోనే పొత్తు కొనసాగిస్తాం స్పష్టం చేసిన సోము వీర్రాజు ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపునకు ఆమోదం తెలిపారు. కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాలపై ఆమోదం, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలన్నది మంచి కాన్సెప్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కొత్త పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణ పనుల వేగవంతం చేయాలన్నారు. పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 1 డిస్ట్రిక్ట్ 1 ఎయిర్పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలనకు వెళుతున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముందుగా టీడీపీ నేతలు పర్యటిస్తారని తెలియడంతో కొడాలి కన్వెన్షన్ సెంటర్ కు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. పరిస్థితి చేయి దాటక ముందే కమిటీ సభ్యులు నక్క ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండ ఉమ, ఆలపాటి, తంగిరాల సౌమ్యను మార్గ మధ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గుడివాడలో క్యాసినో నిర్వహణపై బొండ ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయానికి సమీపం లోనే ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పెట్టవా
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలని మంత్రి కోరారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి భావోద్వేగానికి గురై సమ్మె నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పట్ల సానుభూతి లేకపోతే అధికారంలోకి రాకనే 27% ఐఆర్ ఎందుకిస్తారు అని మంత్రి ప్రశ్నించారు. ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని జగన్ ప్రభుత్వం అనుకుంటుందన్నారు. మీ కోరికలు తీర్చలేకపోతున్నందుకు సీఎం జగన్ చాలా బాధపడుతున్నారని మంత్రి చెప్పారు. వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరినీ కూడా ఉద్వేగంగా లేదా ఎవరో చెప్పినటువంటి మాటలకు భావోద్వేగ భరితంగా కాకుండా నింపాదిగా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆలోచించమని చెప్పని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ సానుభూతి లేకపోతే తన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 30 రోజుల లోపే అప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ రిపోర్ట్లు రాకముందే 27% మధ్యంతర భృతిని ఎందుకు ప్రకటిస్తాడనేది కూడా ఒక్కసారి ఆలోచించేయమని అడుగుతున్నాను. నిజంగా మీ పట్ల సానుభూతి లేకపోతే అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు ఆయన? ఆ రోజు తను వీరికి చేయాలి మనం అని చెప్పి ఆ రోజు మనసులో ఉంది కాబట్టే తనిచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల కంటే ముందుగానే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పట్ల బాధ్యత తీసుకోవడం జరిగింది. మనం ఎవరన్నా వెళ్ళి డిమాండ్ చేశామా? 2018లోనే చంద్రబాబు నాయుడు గారు పీఆర్సీకి కమిటీ వేశాడు, ఇంతవరకు రాలేదు కాబట్టి మీరు తొందరగా చేయండి అని కూడా మనం ఎవరు అడగలా. ఉద్యోగస్తుల పట్ల ఆయన మనసులో ఉన్నటువంటి ప్రేమ సానుభూతి కారణంగానే ఆయన నెల రోజుల్లోపు మీ పట్ల సానుకూల నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నం చేయటం అనేది వాస్తవమా కాదా అనేది ఒకసారి నిండు మనసుతో ఆలోచించమని చెప్పని ఉద్యోగస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మా ప్రభుత్వ ఉద్యోగుల్ని అన్నబిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి దృక్పథంతోనే ప్రభుత్వంలోకి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి అనుకోవటం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేకపోవటం బాధే అయినప్పటికీ కూడా గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణమని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. కన్న బిడ్డలు ఏదైనా కోరిక కోరితే ఆ కోరికలు తీర్చలేనప్పుడు తల్లి ఎంత తల్లడిల్లుతుందో, తల్లిదండ్రులు ఏ రకంగా అయితే తల్లడిల్లుతారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే స్థితిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇవాళ సందట్లో సడేమియాల్లాగా మీలో ఉత్పన్నమైనటువంటి భావోద్వేగాల్ని గోతికాడ నక్కల్లాగా సొమ్ము చేసుకోవాలని చెప్పినటువంటి కొంతమంది మాటలు నిజమే అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఈ నిర్ణయాలు తీసుకున్న గడిచిన ఈ 2.5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగస్తుల పట్ల ప్రేమ లేకపోతే ఎక్కిన నెల రోజుల్లోపు ఐఆర్ ప్రకటించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా మినిమం టైం స్కేలు వర్తింపజేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అవునా కాదా అనేది ఒకసారి ఆలోచించమని కోరుకుంటున్నాను. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా గడచిన ప్రభుత్వంలో సెక్రటరియట్ దగ్గర నుంచి పీఆర్సీ విషయంలో కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత వాగ్దానాలతో ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడానికి శంఖారావం పూరించాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు ఐక్యమైతే 14 లక్షల మంది ఉద్యోగస్తుల దిశ మార్చగలరని ఆయన అన్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తామని నోటీసులు ఇచ్చే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన ఉద్యోగుల ఆందోళనలకి శంఖారావం పూరించడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఉద్యోగులు ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమంతో ప్రభుత్వం మీద నిరసన చేస్తూ ఏ ఉద్యమానికైనా మేము సిద్ధం, అవసరమైతే సమ్మెకైతే వెళ్తామనే ఒక మెసేజ్ అయితే ఇవాళ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి పంపించినాయి. అలాగే ప్రభుత్వం ఏం తగ్గల, ప్రభుత్వం కూడా జనవరి జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారం వస్తాయి మీకు. సిఎఫ్ఎంఎస్లో కూడా మేము ప్రోగ్రాం లోడ్ చేసాం, టెస్ట్ రన్ కూడా అయిపోయిందని చెప్పి సబ్ ట్రెజరీ ఆఫీసులందరికీ కూడా మెసేజ్ పంపించడం జరిగింది. అంటే ఇరుపక్కల ఎవరూ తగ్గే పరిస్థితి లేదు. ఉద్యోగులు ఈ రోజున జేఏసీ సమావేశమై 7 తారీఖున అంటే ఫిబ్రవరి 7న మేము సమ్మె చేసే అవకాశం ఉంది, మీరు మా డిమాండ్లు కదా పరిష్కరించకపోతే అని చెప్పి రేపు 21న ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం జనవరి నెల జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారం ఇస్తాము, మేము సిఎఫ్ఎంఎస్ లోడ్ చేసామని ప్రభుత్వం చెబుతుంది. అంటే ఎవరూ కూడా ఒక్క డిగ్రీ కూడా తగ్గే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘ నాయకులు తెలియ చేసినా పొరపాట్లు జరిగినా జరగకపోయినా వాటిని ఉదారంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు, మీరు మళ్ళీ చెప్తున్నాం, మేము 2 చేతులతో ఓట్లు వేసామన్న విశ్వాసం లేదు మీకు. ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తే రాజకీయం కూడా మీకు దెబ్బ అనేది మీకు తెలుసు, అయినా మీకు భయం లేదు. అంటే ఈ మొండితనానికి అర్థం ఏంటి? ఇది ప్రజాస్వామ్యంలో ఉండవలసిన లక్షణమా? ఒక ముఖ్యమంత్రిగా మీకు ఓట్లేసిన ఒక వ్యవస్థ పట్ల మీరు చూపించే మీ యాటిట్యూడ్ ఈ రకంగా ఉండడం అనేది దురదృష్టం. ప్రభుత్వం ఏం చెప్తుంది? మీకు జీతాలు పెరుగుతాయి తగ్గట్లేని చెప్తుంది. పెరగటం వేరు. ఆ లెక్క వస్తే 1970లో 50 రూపాయల జీతం ఒక జూనియర్ అసిస్టెంట్కి, అయితే 100 రూపాయలు ఉండేది. ఆ 100 రూపాయల్లో ఆ రోజున 3-4 పిల్లలతో వాళ్ళు హాయిగా గడిపేవాళ్ళు. ఇవాళ జూనియర్ అసిస్టెంట్కి 20 నుంచి 25 వేలు జాయినింగ్ టైంలో వస్తుంది మొదటి జీతంగా. భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు 25 వేలు సరిపోయే పరిస్థితి లేదు. మరి జీతం పెరిగింది కదా, ఎందుకని కొత్త పీఆర్సీ కావాలి, జీతాలు పెంచాలని వాళ్ళు ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారంటే ఇవాళ ఉన్న ఇన్ఫ్లేషన్కి జీతాలు మ్యాచ్ కావట్లా. అయినా కూడా సరిపెట్టుకున్నారు ఉద్యోగ సంఘ నాయకులు. సరిపెట్టుకోకూడదు, కానీ వాళ్ళ బలహీనతో అవగాహన లోపమో ప్రభుత్వం మీద ఉన్న మమకారము 27% నుంచి 23% మేము ఒప్పుకున్నాం, కానీ ప్రభుత్వం హెచ్ఆర్ఏ కూడా తగ్గించడం దారుణం అని చెప్తున్నారు నాయకులంతా. అంటే మొదటి దానికి ఒప్పుకున్నప్పుడు రెండో దానికి కూడా ఎందుకు ఒప్పుకోరనే ఒక మొండి వైఖరి ప్రభుత్వం తరఫున మనకు కనపడుతుంది. నిన్న చీఫ్ సెక్రటరీ గారి మీటింగ్ పెట్టి అయ్యో లెక్కలు చెప్పాడు. అయ్యా ప్రధాన కార్యదర్శి గారు, మీ లెక్కలను తప్పులని మీ మనస్సాక్షి తెలుసు,
కానీ ప్రభుత్వం తరఫున అలాగే మాట్లాడతారు అధికారులు. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉద్యోగ సంఘాలకు లేదు. వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా లెక్కలతో సహా ప్రకటించాలి. మీరు కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ప్రభుత్వం ఇచ్చిన పేపర్తో సమాధానంగా మీరు కూడా ఉద్యోగస్తులకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ రాష్ట్రంలో ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ప్రజలకు తెలియాలి. ఇది ముందు బీజేపీ జనసేన కలిసి పనిచేస్తాయని రెండు పార్టీల పెద్దలు చర్చించుకుని సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. టీడీపీ వైఎస్ఆర్సీపీలతో సమాన దూరంలో వెళ్లాలని అమిత్ షా నిర్ణయించి దిశానిర్దేశం చేశారని తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రెష్గా టాక్స్ ప్రారంభించాలి, చర్చలు జరపాలి. వారు సమంజసమైన కోరికలు, ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తానని బహిరంగ సభల్లో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల కాలయాపన చేసి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పీఆర్సీని ప్రకటించడం, వారు రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయడం, ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం నడపడం అనేది అసాధ్యమైనటువంటి వైఖరి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా ఇంటి అద్దెలు పెరిగాయి. ప్రభుత్వం అద్దె ఎలవెన్స్ని ఏ విధంగా తగ్గిస్తుంది? సుమారుగా 4% అద్దె అలవెన్సులు తగ్గించిందంటే ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం కుట్రపూరిత వ్యవహారంగా వ్యవహరిస్తుంది. ఉద్యోగులు ఫిట్మెంట్ని అడిగితే అద్దె అలవెన్స్ను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఏ విధమైనటువంటి సంకేతాలను ఇస్తుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఉద్యోగులు గవర్నమెంట్ కాదు, ఉద్యోగులు ఫ్రెండ్లీ గవర్నమెంటు అని ఇప్పటివరకు ప్రకటించారు. కానీ మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎనిమీ గవర్నమెంట్గా ఉంది, ఫ్రెండ్లీ గవర్నమెంట్గా లేదు, ఎనిమీ గవర్నమెంట్గా ఉందనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఉద్యోగుల్ని పీఆర్సీ పేరట నట్టేటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముంచింది. మధ్యంతర భృతి కంటే ఫిట్మెంట్ని తగ్గించి ఇవ్వడం ఉద్యోగులను నమ్మించి మోసం చేయడమే అనేది బీజేపీ యొక్క అభిప్రాయం. హెచ్ఆర్ఏని తగ్గించి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంతటి అన్యాయాన్ని గతంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చూడలేదు, ఏ ప్రభుత్వం కూడా చూడలేదనేది భారతీయ జనతా పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యవహరించలేదనేది. ఎరియర్స్ గురించి ప్రభుత్వం పల్లెత్తు మాట కూడా అనే ప్రసక్తి లేదు. జీతభత్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తేడా ఉంది. అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నోటికి వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదు. ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఉద్యోగులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడతాం. ఉద్యోగుల కోరికలు సాధించే వరకు చేసే ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇక ఆత్మకూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. కేసులు నమోదు దగ్గర నుంచి అరెస్టుల వరకు ముస్లిం తీవ్రవాద సంస్థల పట్ల ఒక విధంగాను, హిందువుల పట్ల ఒక విధంగాను వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ను అమలు చేయడంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన పురోహిత్కి రిమాండ్కి పంపించారు. హిందువులకు వ్యతిరేకంగా పోస్టు పెట్టిన హిదాయతుల్లాను స్టేషన్ బెయిలు ఏ విధంగా ఇస్తారు?
ఇద్దరిపై పెట్టిన సెక్షన్లు ఒకటే అయినప్పుడు పురోహిత్కి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కి పంపించడం అసలు హోమ్ మినిస్టర్ ఏ విధంగా భావిస్తున్నారు? హోమ్ మినిస్టర్ వెంటనే దర్యాప్తు చేసి ఈ అధికారులపై తక్షణం చర్యలు చేపట్టాలి. మీరు గమనిస్తే విశాఖ నుంచి ఢిల్లీ వెళుతున్న ఏపీ ఎక్స్ప్రెస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్ జిల్లా నెల్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 1 గంట పాటు రైలును నిలిపివేశారు. ఏపీ ఎక్స్ప్రెస్ S6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్ లో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులు రైల్లో నుంచి పరుగులు తీశారు. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు కూడా భయంతో పరుగులు పెట్టారు. రైలు బ్రేకులు జామ్ కావడంతో పొగలు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గంట నుంచి నెక్కొండ స్టేషన్లోనే ఏపీ ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేసి తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో అందరూ సేఫ్ గా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కింద బ్రేకులు అటు బ్రేక్ అటు బ్రేక్ చేసుకుంటూ వస్తాను. తర్వాత పొగలు చూసరికి అక్కడ కింద బ్రేకులు అటు బ్రేక్ అటు బ్రేక్ అనంతపురంలో అడవికి నిప్పు రాజుకుంది. మంటలు భారీగా వ్యాపించాయి. చీనీ తోటను చుట్టుముట్టాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఓబులేసు కొండకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో అగ్నికి కొండ ఆహుతైంది. అగ్నికీలలు చుట్టుప్రక్కల ప్రాంతాలకు పెద్ద ఎత్తున వ్యాపించి అందులో ఉన్న మొక్కలు చెట్లు కాలి బూడిదయ్యాయి. కొండకు కింది పక్కన బుక్కపట్నం గ్రామానికి చెందిన పత్తి చలపతి రైతుకు చెందిన చీనీ తోటకు మంటలు వ్యాపించాయి. దీంతో కంచె పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఎగిసిపడుతున్న అగ్ని కీలలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. సత్వరమే అక్కడికి చేరుకుని చీనీ తోట అగ్నికి ఆహుతి కాకుండా మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. తెల్ల బంగారానికి కాసుల పంట పండుతుంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు ధర పలుకుతుంది. ప్రజెంట్ మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉంది. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర అదరహో అనిపించింది. ఊహించని రీతిలో 10,000కు పైగా పత్తి ధర పలికింది. దేశంలో ఏ ఇతర మార్కెట్ యార్డులో పలకని పత్తి ధర ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అందింది. క్వింటాలు గరిష్టంగా 10,521 రూపాయలు పలికింది. దేశంలో స్పిన్నింగ్ మిల్లులలో ఉత్పత్తికి అవసరమైన దూది కొరత ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో దూది డిమాండ్ పెరగడంతో ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని పత్తి ధరలు రికార్డు స్థాయిలో రైతులకు అందింది.
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తెరిపించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బాధితులతో కూడిన సీసీఐ సాధన కమిటీ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. వీరికి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సంఘీభావం తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టాప్ 9 న్యూస్.